ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నన్ను నువ్వు అస్సలు ఎదురు చూడనివ్వకు, తిరుమల శ్రీవారిని తాకు. నీ కోసం ఈరోజు 2 శుభవార్తలను తీసుకొని వచ్చాను. వెంటనే 2 నిమిషాలైనా కానీ టైంని కేటాయించి సమయాన్ని కేటాయించి విను తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా నమ్మకం ఉంది. కాబట్టి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. 100కు 1000% నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి నువ్వు నన్ను ఎదురు చూడనివ్వకు. ఎందుకు ఈ మాట నీతో అనవలసి వచ్చిందో నువ్వు పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. బిడ్డ, ఎన్నో కలలని కంటూ ఉన్నావు, ఎన్నో ఆశలని పెట్టుకుంటూ ఉన్నావు. జీవితంలో ప్రతి కోరిక నెరవేరాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావు. కానీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో తెలియని కష్టాలు, అనుకోనివన్నీ కూడా జరిగి జీవితం అంతా కూడా తలక్రిందులుగా మారిపోయి, బాబా మాకు ఎటువంటి ఆశలు కోరికలు తీరకపోయినా కూడా పర్వాలేదు, ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పూర్తిగా మా నుంచి దూరం అయ్యేలా చూడండి, మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎటువంటి దిగులు లేకుండా ఆనందంగా నిద్రపోవాలి అని చెప్పి అనిపిస్తుంది. బిడ్డ, నీ యొక్క బాధ ప్రతీదీ కూడా నేను అర్థం చేసుకున్నాను. బాబా, కంటికి నిద్ర కూడా కరువైపోయింది. ఎందుకు ఇంత మానసిక వేదన నాకు? నేనేం తప్పు చేశాను బాబా? ఎవరికి ఏ అన్యాయం చేశాను? ఇంత మానసిక క్షోభని నేను ఎందుకు అనుభవిస్తున్నాను? నేను ఎవరికి కూడా తెలిసి ఎటువంటి అన్యాయాన్ని కానీ ఎటువంటి కీడుని కానీ నేను తలపెట్టనే లేదు. అయినప్పటికీ కూడాను నా మనసంతా కూడా ఎప్పుడు బాధగా ఉంటుంది. సంతోషాన్ని ఎంత తెచ్చుకుందాము అనుకున్నా కూడా నా మనసులో సంతోషమే రావడం లేదు. మనస్ఫూర్తిగా మనసంతా ఉపయోగించి ప్రశాంతంగా నవ్వాలి అని చెప్పి అనిపిస్తుంది. అయినా కూడా నాకు నవ్వు కూడా రావడం లేదు. బాబా, ఎవ్వరికీ కూడా తెలిసి ఎటువంటి అన్యాయాన్ని చేయలేదు కదా, మరి నాకెందుకు ఈ కర్మ? ఏం అన్యాయం? ఇదేమి పాపం? ఇదేమి దోషం? ఇదెక్కడి దోషం? నేను కూడా మనిషినే కదా బాబా, నాకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. నా వయసు వాళ్ళు చాలామందిని నేను గమనించి ఉన్నట్లయితే వారు ఎంతో ఆనందంగా, ఎంతో ఆరోగ్యంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నారు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. నాకంటే పెద్దవారిని గమనించినట్లయితే వారు ఇంకా సంతోషంగా గడుపుతున్నారు. వారికి వెనకమాల డబ్బు లేకపోయినా ఏ రోజుది ఆ రోజు తెచ్చుకొని తిన్న వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా
కంటి నిండా నిద్రపోతున్నారు. మరి నా కర్మేంటి బాబా? నేను తెలిసి తెలియక ఎప్పుడో గతంలో కానీ లేదంటే పోయిన జన్మలో కానీ ఏదన్నా పాపాన్ని చేశానా? ఇప్పుడు తెలిసైతే ఏ తప్పు నేను చేయలేదు. అయినప్పటికీ కూడాను నా మనసంతా కూడా ఏదో కోల్పోయినట్లుగా, ఎంతో బాధగా, ఎంతో నరక యాతన అనుభవిస్తున్నట్లుగా చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంది బాబా. ఈ బాధ, ఈ దుఃఖం ఇదంతా కూడా తీరిపోవాలి బాబా. నేను సంతోషంగా ఉండాలి. నాకు ఎటువంటి ఆస్తులు వద్దు, ఎటువంటి అంతస్తులు వద్దు, ఎటువంటి డబ్బు వద్దు. అంటే నన్ను పెళ్లి చేసుకున్న నా యొక్క అర్ధాంగి లేదంటే నా యొక్క భర్త ఎవరైతే ఉన్నారో వారు నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను ప్రేమగా చూసుకోవాలి. మానసికంగా, శారీరకంగా నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనోధైర్యం నాలో నిండాలి, గుండె ధైర్యం నాలో పెరగాలి. చిన్న చిన్న టెన్షన్లు, చిన్న చిన్న బాధలు అన్నీ కూడా నా నుంచి దూరమైపోవాలి బాబా. నీవు ఉన్నావు అనే ఒకే ఒక్క ధైర్యం నన్ను ఎక్కడో ఒక చోట నన్ను పట్టుకుంది కాబట్టే ఈ మాత్రమైనా కానీ మీ మాటలు, మీ యొక్క సందేశాన్ని వినగలుగుతున్నాను. లేకపోతే 4 గోడల మధ్య ఎప్పుడూ కూడా నలిగిపోతూ కన్నీటిని కార్చుకుంటూ మానసిక వేదనని అనుభవిస్తూ ఉన్నాను బాబా. మనసుకి ప్రశాంతతే కలగడం లేదు. కాస్త ప్రశాంతతని అందివయ్యా అని చెప్పి వేడుకుంటూ ఉన్నావు బిడ్డ. ఇదంతా వింటుంటే మనసంతా కూడా ఎంత బాధగా అనిపిస్తుంది. ఏ తండ్రికైనా కానీ తన బిడ్డ సంతోషంగా ఉండాలి, తన బిడ్డ ఆనందంగా ఉండాలి, తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అనే కదా ఏ తల్లి తండ్రైనా కానీ కోరుకునేది. మరి నిన్ను చూసి కుటుంబం యొక్క బరువు, బాధ్యత అన్నీ కూడా నీ మీదనే ఉన్నప్పుడు, నువ్వు కుటుంబానికి ఒక స్తంభానివైనప్పుడు, ఎక్కడికక్కడ నువ్వు కృంగిపోతూ ఉంటే నీ కుటుంబం ఎప్పుడు కూడా సరైన పద్ధతిలో సక్రమంగా ఎలా నిలబడగలుగుతుంది చెప్పు బిడ్డ. నీలో ఉన్న వేదననంతా కూడా తొలగిస్తాను. ఇక నువ్వు నన్ను ఎదురు చూడనివ్వకు. ఎందుకు ఎదురు చూడనివ్వకు అని చెప్పాను అంటే కనుక తల్లి, నేను సంతోషంగా నువ్వు ఉండాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు ఆనందంగా ఉంటే 2 కళ్ళతో చూడాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు దుఃఖాన్ని దిగమింగుతూ ఉంటే నా బిడ్డ దుఃఖంలో నుంచి బయటపడి ఆనందంగా ఉండాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ. ఈ యొక్క ఎదురు చూపులు చూసి చూసి నా కళ్ళు కూడా కాయలు కాసిపోయాయమ్మా. ఇకనైనా కానీ నన్ను ఎదురు చూడనివ్వకు. నేను నీ సమస్యలన్నింటికీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. నువ్వు ఒక 7 శనివారాలు కూడా ఆ వెంకన్న స్వామికి, ఆ తిరుమల శ్రీవారికి నమ్మి నీ యొక్క బాధ ఏంటో, నీ యొక్క కష్టమేంటో, నీ యొక్క నష్టమేంటో, నీ యొక్క దుఃఖమేంటో అదంతా కూడా ఆ శ్రీవారి ముందు ఉంచి నువ్వు కోరుకున్న కోరిక ఏదైతే తీరితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందో, నీ బాధలన్నీ కూడా పోతాయో అది నువ్వు సంకల్పించుకొని నీకు కుదిరిన 7 శనివారాలు మధ్యలో ఎప్పుడైనా చేయాది కాకపోతే అప్పుడు వదిలేసిన మళ్ళీ తరువాత వారం నుంచి లెక్క పెట్టుకొని 7 శనివారాలు నువ్వు ఇంట్లో 2 పిండి దీపాలు వెలిగించుకొని స్వామివారికి తులసి మాలని సమర్పించి స్వామివారికి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి నువ్వు కనుక దీపాన్ని పెట్టగలిగితే నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నీ యొక్క సంకల్పం అనేది ఏదైతే ఉందో అది 7వ శనివారం పూర్తయ్యే లోపు
ఖచ్చితంగా నెరవేరుతుంది. బిడ్డ, నీవు ఎదురు చూస్తున్న 2 శుభవార్తలు కూడా నీ జీవితంలో మొదటిది నీ భర్తలో మార్పు రావాలి అని చెప్పి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. నీ భర్తలో మార్పు రావడం వల్ల నీ జీవితంలో కొన్ని అద్భుతాలే జరుగుతాయి. అవన్నీ కూడా ఆనందంతో పండిపోయి వస్తాయి. బిడ్డ, ఇక 2వ శుభవార్త ఏంటి అంటే కనుక నీ జీవితంలో నువ్వు ఆరోగ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి మానసికంగా, శారీరకంగా ఎంతో కృంగిపోతూ ఉన్నావు. బిడ్డ, నీవు ఇది కూడా సంకల్పించుకొని 7 శనివారాలు 7 సంకల్పాలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా 7వ శనివారం పూర్తయ్యేలోపు నీ యొక్క సంకల్పం ప్రతీదీ కూడా నెరవేరుతుంది. బిడ్డ, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు తిరుమల శ్రీవారిని నమ్ముకున్నావు అంటే కనుక నీవు పడుతున్న ఆ శని దోషాలు, ఆ గ్రహ దోషాలు, ఆ జాతక దోషాలు అన్నింటి నుంచి కూడా బయటపడి నీవు జీవితంలో ఒక కొత్త వెలుగుని చూస్తావు. నీ జీవితం 7 శనివారాలకి ముందు ఒక రకంగా ఉంటే 7 శనివారాల తరువాత మరొక రకంగా ఉంటుంది. ఏదైనా ఒక మంచి శనివారం చూసుకొని వెంటనే 7 శనివారాల పూజ నువ్వు మొదలు పెట్టుకో తల్లి. ఈ శనివారాల పూజ చేసేటప్పుడు చక్కగా నువ్వు ఉపవాసం కూడా ఉండాల్సిన పని లేదు. ఉదయాన్నే ఇల్లు వాకిళ్ళు అన్నింటినీ కూడా శుభ్రపరచుకో. ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి శుభ్రం చేసుకో. తరువాత దేవుని పటాలన్నింటినీ కూడా శుభ్రపరచుకొని గంధము కుంకుమని అలంకరించుకో. తరువాత తిరుమల శ్రీవారి యొక్క పటాన్ని కూడా శుభ్రపరిచి గంధుమతోటి కుంకుమతోటి అలంకరించుకొని స్వామివారికి తులసి మాలని సమర్పించుకొని స్వామివారికి ఇష్టమైన బెల్లంతో నైవేద్యం కానీ, నీకు ఇష్టమైన నీకు తోచిన నీ శక్తి కొలది నైవేద్యం కానీ ఏదైనా కానీ సమర్పించుకొని చక్కగా 2 పిండి దీపాలు తయారు చేసుకొని ఆ పిండి దీపాలలో నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ వేసి చక్కగా నువ్వు పసుపు ఒత్తులు అంటే నువ్వు ఉన్న ఒత్తులకి కాస్త పసుపుని రాసి ఆ పసుపు ఒత్తులను గనుక వెలిగించి నువ్వు దీపాన్ని వెలిగించి నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని హారతిచ్చి మళ్ళీ చక్కగా మధ్యాహ్నం పూట భోజనం చేసుకో. సాయంత్రం ఏదైనా అల్పాహారం కానీ పాలు కానీ పండ్లు కానీ తీసుకో. ఈ విధంగా చేసుకో 7 శనివారాలు. చక్కగా ఎటువంటి అంటే ఒక భార్య భర్త దూరంగా ఉండడం తప్ప ఇక మిగతావన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఎటువంటి నియమాలు నిష్ఠ అవసరం లేదు. భార్యాభర్తలు ఆ 7 శనివారాలు కలవకుండా ఉంటే చాలు, అంతా కూడా ఇంకా సక్రమంగా జరుగుతుంది. బిడ్డ, నీ యొక్క సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా తీరతాయి. అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని, చాలా ఉపయోగకరమైన సందేశాన్ని, మన మనసుకి ధైర్యాన్ని నింపే సందేశాన్ని, మన జీవితానికి పునాదిని వేసే సందేశాన్ని అందించారు. మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది, తెలిసింది, నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. మరి నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.